కొంతమందికి శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు. దాన్ని తీసుకెళ్ళి పాపములో ఖర్చు పెట్టడం ఎంత బాధాకరమో చూడండి. దేవుడిచ్చిన వాటిని దేవుడి కోసమే ఖర్చు పెట్టాలి. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క దయ, ప్రేమ, సన్నిధి మీతో నిత్యం ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, చాలా రోజులుగా మనము కయీను హేబెల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ ఈ విధంగా తెలియపరుస్తుంది. ఆదాము తన భార్యను ఎరిగినందున, కూడినందున ఆమె గర్భవతి అయి ఒక కుమారుని కనెను. ఆ కుమారుడుకు కయీను అని పేరు పెట్టినారంట. కయీను అనే మాటకు అర్థం ఏంటంటే, యెహోవా వలన ఈ కుమారుని నేను పొందుకున్నాను. చూడండి, యెహోవా అనే మాట ఎంత పవర్ఫుల్ మాటగా చూడండి. యెహోవా అనే మాట ఒకే ఒక ఏకైక నామం. ఆ నామం తప్ప వేరొక నామం ఈ భూమిలో లేనే లేదు. అంతేకాదు, అది సృష్టించే నామం. అది అసాధారణమైన నామం, అది అద్భుతమైన నామం, ఎంతో మహత్తర కలిగిన నామం. ఈ నామమే ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని ఒక్క నోటి మాట చేత సృష్టించిందనే విషయం మనమందరూ ఎరిగినదే. దేవుని బిడ్డలారా, దేవుడు భూమి ఆకాశాలను సృష్టించాడంట. సో ఆ దేవుని బట్టి ఈమె కుమారుని కన్నారు అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప దేవుని నుండి బహుమానంగా పొందుకున్న కయీను ఇలా ఎందుకు తయారయ్యాడు అని అడగాలి అనిపించట్లేదా మీకు? నేనైతే అలాగే మనసులో అనుకున్నాను. ఇంత మంచి దేవుడి చేత నుండి పొందిన బహుమానము ఎందుకు ఇటువంటి దిగజారిపోయిన బ్రతుకులోనికి వెళ్ళిపోయిందంటే, ఒక విషయం మీరు గ్రహించాలి. మనం దేవుని నుండి పొందుకున్న ఆశీర్వాదమైనప్పటికీ దాన్ని మనం దేవుని మహిమార్థమై వాడకపోతే, దేవుని బిడ్డలారా, మన జీవితంలో అవి పెను నష్టాన్ని కలుగజేస్తాయి. మీరు దేవుని నుండి పొందుకున్నారు. ఉద్యోగమో, చదువో, జ్ఞానమో, తెలివో దేవుని నుండి మీరు పొందుకున్నారు. కానీ దాన్ని మనము సరి అయిన పద్ధతిలో, సరి అయిన రీతిలో మనం వాడకపోతే కనుక మాత్రం ఖచ్చితంగా అది దుర్వినియోగపరిచినది అవుతుంది. అది శాపం అయిపోతాయి. ఎంతోమందికి దేవుడు, క్రైస్తవ బిడ్డలకి ఎంతోమందికి దేవుడు మ్యూజిక్స్ నాలెడ్జ్ ఇస్తున్నాడు, మంచి టాలెంట్ ఇస్తున్నాడు. కానీ ఆ టాలెంట్ని మరి దేవుని మహిమార్థమై వాడుకోకుండా కొంతమంది సినీ ఫీల్డ్లో వాడేవాళ్ళు ఉన్నారు. ఎంత బాధాకరం! అపవిత్రమైన వాటికి వాడేవాళ్ళు ఉన్నారు. చాలామంది సినీ ఫీల్డ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ ఎవరంటే, ఎక్కువ శాతం మంది క్రైస్తవులు అనే మాట మనకు కనపడుతుంది. అలాగే సినిమా యాక్టర్స్, కొంతమందికి దేవుడు మంచి అందాన్ని, జ్ఞానాన్ని దేవుడు ఇచ్చి ఉంటే కనుక సినిమా డైరెక్టర్ కానివ్వండి, సినిమా యాక్టర్స్ కానివ్వండి, చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దేవుడిచ్చిన తాళను దుర్వినియోగపరచారు. చూడండి ఎంత బాధాకరమో చూడండి. అలాగే దేవుడు మీకు డబ్బు ఇచ్చి ఉండవచ్చు, వెల్త్ ఇచ్చి ఉండవచ్చు, ఎంతో కొన్ని ఎవరికి లేని సొమ్ముని దేవుడు మీకు ఇచ్చి ఉండవచ్చు. దాన్ని మీరు సరైన రీతిలో వాడాలి. తప్పిపోయిన కుమారుడి చరిత్రలో తండ్రి దగ్గర ఉండి ఆస్తి ఆ అబ్బాయికి తన కుమారుడికి మారినప్పుడు అది మంచిదే, దానిలో ఆశీర్వాదం ఉంది. కానీ ఎప్పుడైతే దాన్ని దుర్వ్యాపారానికి ఖర్చు పెట్టాడో వెంటనే దేవుని బిడ్డలారా, దాని మీద ఉన్న ఆశీర్వాదంపై శాప ఏలుబడి చేయడానికి ప్రారంభమైంది. కాబట్టి దేవుడు కలుగ చేసిన వాటిని, దేవుడు ఇచ్చిన ఒక చిన్న పోగైనా, ఒక చిన్న పిన్నుసైనా, ఒక చిన్న ద్వారమైనా, దేవుని బిడ్డల ఒక చిన్న పెన్నైనా దేవుని మహిమార్థమై వాడుకోవటానికి మీరు డిసైడ్ అయిపోవాలి. కొంతమందికి శ్రేష్టమైన జీవితం ఇచ్చాడు, దాన్ని తీసుకెళ్ళి పాపములో ఖర్చు పెట్టడం
ఎంత బాధాకరమో చూడండి. దేవుడిచ్చిన వాటిని దేవుడి కోసమే ఖర్చు పెట్టాలి. దేవుడి ఈ మాటను దీవించనగాక. ఆమేన్. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అనేక విషయాలు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా, మన్నించండి ప్రభా. మీరు ఇచ్చే తాళంతులను, మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని నీ కొరకే ఖర్చు పెట్టే కృప దయచేయండి ప్రభా. మీరు ఇచ్చే ఆశీర్వాదాల ద్వారా నీకు మహిమ చెందలాగన మా నడవడికలు, మా చూపులు, తలంబులు, ఆలోచనన్నీ మార్చండి అయ్యా. శక్తివంతమైన ఆయుధంగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హ్యావ్ ఏ బ్లెస్సడ్ డే. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 17వ అధ్యాయం మొదటి 2 వచనం దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.